శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు హాయ్ టీవీ. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూర్వకమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పుల్లో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పుల వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30 నుంచి 40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి. జాతకం, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే గాని జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరం మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి. వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 20 సంవత్సరాల లోపు 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచులకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలను పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గురువు మే 1వ తేదీ నుండి వృషభంలోకి మారుతున్నారు. శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఇంట్లో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. మీ లగ్న రీత్యా పంచమంలో కేతు ఉన్నాడు. రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. చాలా చక్కగా మంచి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది. గురువు పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి దీనివల్ల సంతాన యోగం, సంతానం, వివాహమై సంతానం లేని వారికి సంతాన యోగం, సంతానం జన్మించిన వారికి వారి యొక్క విద్య గురించి, విదేశాలకు వెళ్లే ఆలోచన గురించి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. పంచమ కేతు వల్ల కొంత స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం, పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు రావడం, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమికులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులు, ప్రేమ వివాహం వారికి ఇది చాలా మంచి సమయం. ఆన్లైన్ మార్కెట్ లో చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వారికి ఇది లాభస్థానం. గురువు చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకెళ్ళడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఇది యోగ కాలం అని కూడా చెప్పొచ్చు. జూన్ 30 నుండి శని వక్రిస్తూ నవంబర్ 15 వరకు కుంభరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు. కుంభరాశిలో శని భగవానుడు కొనసాగుతాడు. ఉన్న చోటే కాకుండా వేరే ప్రదేశానికి వెళ్లి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ అనుకోండి, కానీ ఇంకో చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది. కొత్త ఉద్యోగాలకి గెట్ రెడీ. లేదా సముద్రం దాటి వెళ్లి విదేశాల్లో కూడా వెళ్లి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ. మీ విజాస్ అంతా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి రెసిషన్ లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయండి. గెట్ రెడీ. స్థానచలనం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని అనుగ్రహం చాలా అవసరం కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి. మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త చూసుకోవాలి. వివాహం కాని వారికి కాస్త మిశ్రమం ఈ నెల. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మిశ్రమం. ఉద్యోగులకి నూతన ఉద్యోగం కొరకు వేచి ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఎందుకంటే వర్ష యోగం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి వృషభ రాశి మిత్రులారా.
మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అద్భుతం అని కూడా చెప్పొచ్చు. ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా కింద నెంబర్కి మీ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుతో సహా వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.